వెల్కమ్ టు ట్విన్నింగ్ బర్డ్స్ మీడియా. ఈ థర్స్‌డే థియేటర్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అసలే లాంగ్ వీకెండ్ కదా! ఏ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా వీకెండ్‌కి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మూవీస్ విషయానికి వస్తే 'డబుల్ ఇస్మార్ట్' 2019లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టిన 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెలే 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీలో హీరోగా రామ్ పోతినేని అండ్ విలన్‌గా సంజయ్ దత్ యాక్ట్ చేస్తున్నారు. 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ అంత మంచిగా లేకపోయినా కొన్ని సాంగ్స్ ఆడియన్స్‌ని ఈ మూవీకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్‌ని అయితే తెప్పించాయనే చెప్పాలి. బోత్ రామ్ అండ్ పూరి జగన్నాథ్ కి కంబ్యాక్ మూవీ అవుతుందా లేదా అని చూడాలి. ఇంకొకటి 'మిస్టర్ బచ్చన్'. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'మిరపకాయ' మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఈ మూవీ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా బాగున్నాయి. ధమాకా తర్వాత రవితేజకి చెప్పుకునేలా హిట్ పడలేకపోయినా 'మిస్టర్ బచ్చన్' కి 32 crores ప్రీ బిజినెస్ సేల్ చేశారు అంటే రవణ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. హిట్ టాక్ వస్తే చాలు బ్రేక్ ఈవెన్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ థర్డ్ మూవీస్ 3-2. బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. 2018లో రిలీజ్ అయిన 'స్త్రీ' మూవీ 180 crores కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 5 years తర్వాత ఈ మూవీకి సీక్వెల్ తో వస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అంతా బాగుంది. అండ్ బాలీవుడ్ లో ఈ మూవీకి ఇప్పుడు కాంపిటీషన్ లేకపోవడంతో మూవీ యావరేజ్ టాక్ వచ్చినా చాలు బడ్జెట్ రికవర్ అయిపోతుంది ఈ వీకెండ్ లోపు. అండ్ లాస్ట్ మూవీ 'తంగాలాన్'. విక్రమ్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ అంత బజ్ ని క్రియేట్ చేయలేకపోయిందనే చెప్పాలి. మూవీ టీం రిలీజ్ చేసిన కంటెంట్ అంతా కూడా ఓకేగానే ఉంది. ఈ 4 మూవీస్ లో నేను ఫస్ట్ 'మిస్టర్ బచ్చన్' కి వెళ్తున్నా. మీరు ఏ మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్విన్నింగ్ బర్డ్స్ మీడియా.